పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హలో సత్యం, నాకేదో అడ్రస్ ఇచ్చి జోడని పంపావు. నువ్వేంటి వేగాస్లో పార్టీగా? నా బతుక్కి పార్టీ ఒకటి, అసలే ఖర్చులకి డబ్బులు లేవు. మీరు పంపితే ఆమె ఇద్దరు 4 రోజులు తిరిగి పెళ్లి ఖాయం చేసుకుంటాను సార్. మా అమ్మతో అసలు పడలేకపోతున్నాను సార్. కమాన్ సత్యం, పెళ్ళిళ్ళు మనం అనుకుంటే అవ్వవయ్యా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మన చేతుల్లో ఏముంది చెప్పు. నీ పెళ్లి సంగతి ఇంద్రుడు చూసుకుంటాడు. నువ్వు ముందు మీ మావయ్య సంగతి చూడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇమీడియట్ గా నువ్వు వేగాస్ నుంచి మూవ్ అయిపో. FBI తెలిసిపోయింది ఆ మర్డర్స్ చేసింది ఎవరో ఇండియన్ అని. ఐ మీన్ నిన్న నువ్వు చేసిన రచ్చ. ఓకే, యు గాట్ ఇట్. బై. జేబులో రూపాయలు లేదు, ప్లేస్ ఖాళీ చేయాలంట. ఇప్పుడు ఎవడి పరుచు కొట్టేయాలరా బాబు. నువ్వేంటి ఇక్కడ? రే, ఎఫ్బీఐకి ఇలా తెలిసిందిరా ఎవరు ఇండియన్ అని. నువ్వు అని చెప్పావా? నేనెందుకు చెప్తా, నాకేం తెలీదు. నువ్వు చెప్పినా నంబర్ అనుకో. సరే, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త? నేనేం చేశానని జాగ్రత్తగా ఉండాలి? నాకేం తెలీదు కదా. ఏడు నేనంటే ప్రొఫెషనల్ రా. ఫింగర్ ప్రింట్స్, పర్సు వదిలేసుకోను. నువ్వు చెక్ చేసుకో. ఫింగర్ ప్రింట్స్, పర్సు లేదు. ఒరేయ్, పర్సు లేదురా. షోలే, వేగస్ లో 6 మర్డర్లంట. పైగా చేసింది ఇండియన్ అంట, తెలుసా? మాకెట తెలుసా తల్లి? మాకేం తెలియదు, మేము ఇక్కడ లేం కదా. ఏమ్రా? తెలుసు, చేసింది నేనేగా. రేయ్, ఆడు చూశాడు. నన్ను ఎవరు చెప్పుతుంటాడు, ఈడు అందరు చెప్పుకుంటాడు. నువ్వు చేసావా? ఎలా చేసావో చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైం తెలిసింది. అసలు అమ్మాయిలు పడేదే అబద్ధాలకి. ఆ విషయం మీకు తెలియదు. పాపం అమాయకులు. ఎల్లుండి సువేనా వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావు. రాను. I love you. I mean, I hate you. You know what I mean? I really hate you. హలో సత్యం. సార్, I hate you. ఇంతలా కొట్టు చేస్తున్నారు. వీళ్ళెక్కడ చేసుకుంటారు పెళ్ళి? పిచ్చినారదా, వీళ్ళు ఒక్కసారేంటి 3 సార్లు చేసుకుంటారు పెళ్లి. చూస్తూ ఉండు. Hey man, what are you doing? There's been a massive blast here in ఈ రోజు ఉదయం 11 గంటలకు జార్డన్ లో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ISIS హెడ్ క్వార్టర్స్ గా గుర్తించారు. ఈ బ్లాస్టింగ్ లో 6 జార్డన్ పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు. భరద్వాజ్ అనే ఇండియన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గాయాలకు గురయ్యారు. సత్యం, చూడండి సూట్ డెలివరీ అడ్రస్ ISIS హెడ్ క్వార్టర్స్. Please be మనం quiet, sir. ఊహించింది చాలా తక్కువ. మ్యామ్, ఇట్స్ అర్జెంట్ మ్యామ్. ఈ గేమ్ సూట్ గురించి కాదు సత్యం, ఇంకేదో ఉంది. ఏమైంది?
సూట్లో ఏం లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా వస్తున్నావు. మనకు వాడి సూట్ డెలివరీ అడ్రస్ తెలిసిందే. సో వాడికి సంబంధించిన ఎవిడెన్స్ ఎరేస్ చేశాడు ఈ బాంబ్ బ్లాస్ట్తో. ఐ విష్ ఇట్స్ ట్రూ. విషయం ఏంటి? ఐ మీన్ డౌట్ ఏంటని? ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. వాడిని పట్టుకోవడానికి ఉన్న క్లూ వల్ల మనం ఈ సూట్ని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చామని వాడికి తెలుసు. వాడి సూట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే మనం పట్టేసుకుంటామని తెలుసు. మహా అయితే లక్షల్లో ఉండే సూట్. వాడు దీనికోసం ఇంతలా ఎందుకు ట్రై చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పొరపాటున వాడి సూట్ని వద్దనుకుంటే, ఐ మీన్ అర్థమైంది. వాడు దొరికే ఛాన్సే లేదు. మనల్ని చంపడానికి మనుషుల్ని కూడా హైర్ చేశాడు. మనం వాడు వెంట పడుతున్నాం కాబట్టి మనల్ని చంపాలనుకుంటున్నాడు. ట్రూ విలన్. హీఈస్ మ్యాగ్నిఫిషియంట్. వెల్కమ్ మిస్టర్ పద్మనాభం. నీ మ్యాజిక్ చుట్టానికి పిలిచాననుకుంటున్నావా? మూడో కంటికి తెలియకుండా నువ్వు ఇన్ఫర్మేషన్ తెలియచేస్తావని 2000 కోట్లు ఇచ్చాను నీకు. అలాంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి ఎలా తెలిసింది? ఆ సూట్లో ఏముందో మీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. 2 వారాల్లో ఆ సూట్ నా దగ్గర ఉండాలి. వాట్ నెక్స్ట్? మళ్ళీ కొడదాం, ఈసారి తగులుద్ది. నేను అడిగేది మన మామయ్య గురించి. వాడికి సూట్ కావాలంటే నిన్ను కాంటాక్ట్ చేయడం తప్పించి వేరే దారి లేదు. హలో. అది నువ్వు కాదని లేని ఆఫర్ వినాలని ఉందా? ఒరేయ్, నువ్వు దేవుడివా బాబావా? వాడే ఫోన్. రేపే మీటింగ్, శాన్ ఫ్రాన్సిస్కో. లొకేషన్ ట్రామ్ నంబర్ 2782. జాగ్రత్త హ్యాండిల్ చేయి. నన్ను రమ్మని వాడి దిగిపోతాడేంటి? అజయ్ నీ గన్ చూపించి కాస్త ఎక్కువగా భయపెట్టాడు. సారీ ఫర్ దాట్. సత్యం గాని అప్పుడే చంపేసి ఉండాలి. వదిలేశారు. అసలే వాడి నీడని కూడా నమ్మడు. వీడు దీపాడేంటి? ఎవరితో మాట్లాడాలరా? సత్యం గారికి నా పైన డౌట్ వచ్చేసి ఉంటుంది. నీ అబ్బా డౌట్ వచ్చింది నాకు. కార్డ్స్ పడేస్తారు. I can handle it. He's my best friend. You know? I can handle it. Where's the సూట్ ఎక్కడ? సత్యం గారి దగ్గర ఉంటుంది. ఐ మీన్ సత్యం విల్ హ్యావ్ ఇట్. Where's సత్యం ఎక్కడున్నాడు? సత్యం వచ్చి హోటల్ డ్రమ్ రూమ్ నెంబర్ 2782. అరే అదిగా నీకు నోటు దూల బాగా ఎక్కువరా. నేను ఈ ఊర్లో ఉన్నట్టు వాడికి ఎందుకు చెప్పావరా? ఆడికి మన స్క్రీన్ ప్లే మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆడు గందిస్తాడు, ఏదో మేనేజ్ చేసి చావు. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? మేము ఈ ఊళ్ళో ఉన్నట్టు వాడికి ఎలా తెలుసు? చచ్చా, మాతో డబుల్ గేమ్ ఆడుతున్నావా? మిస్టర్ మార్టిన్,
లిసన్, $15 million, సుమారు 100 కోట్లు. ఎప్పుడైనా చూసావా? చూస్తావా? అయితే ఆట సరిగ్గా ఆడాలి కదా. హోటల్ ట్రంప్. ఒరే అది ఏదన్నా చిన్న హోటల్ పేరు చెప్పి తెప్పించుకోవచ్చు కదరా. ఇప్పుడు ఎవడి పుట్ట కొట్టాలరా బాబు. My name is Vanilla. If you need anything, please let me know, okay? Yeah, Okay, I'm around. Vanilla. Yeah. Bring this. ఏం బతుకురా ఇది. ఏం బతుకురా నాది. హలో వెన్నెలా, నువ్వేంట్రా ఇక్కడ? అది నా క్వశ్చన్ కదా. నా క్వశ్చన్ లో నువ్వు అడిగేస్తే నేను వంది పట్టుకోవాలి. ఆ? బూతులే కనిపించిందిలే, కాళ్ళు అంటున్నా. ఇక్కడ ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయాడరా, ఆ నేసేద్దామని. చంపడం నీ వృత్తా ప్రవృత్తారా? తెలుగులో ఏడవచ్చు కదరా. అదే జాబా ప్రొఫెషనా అని అడుగుతున్నా. రెండు. సరేరా, నీతో పని ఉంది. మరి నా జాబు ఆ. రిసెప్షనిస్ట్ కి నా పైసలతో లంచమిచ్చి మరి రూమ్ బుక్ చేసుడేందిరా? అది ఇంత పెద్ద రూమా? మరి ఇదే రూమ్ లో ఉంటానని చెప్పా కదా. రేయ్, ఎవని చెప్పినావు? ఎవడొస్తాడు? నన్ను చంపడానికి కొంతమంది వస్తారు కదరా, వాళ్ళకి. అంటే నిన్ను చంపనీకి జనాలు వస్తారు, వాళ్ళు ఇబ్బంది పడొద్దని అడ్రస్ ఇచ్చి వెయిట్ చేస్తున్నావులే. రేయ్, టై కట్టుకొని బతికే నాకు సాక్సులు మార్చుకుని అంత ఈజీగా మర్డర్లు చేసా నీతో ఫ్రెండ్షిప్ ఏందిరా? నేను ఏంటి బూతులే కనిపించిందిలే, దయచేస్తా అంటున్నా. రే వెన్నెలా, నువ్వు కూడా ఇక్కడే ఉండరా. కలిసి భోజనం చేయొచ్చు, కలిసి చంపేయచ్చు. ఇంత పెద్ద రూమ్ లో ఒక్కడికే బోర్ కదా. వాళ్ళు వస్తారుగా చంపనీకి, వెయిట్ చేయి. వెల్కమ్ సార్. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారా? షాక్లో ఉన్నా. ప్యాసింజర్ ఎవడో వాడు మనిషి ఎవడో తెలియకుండా భలే మేనేజ్ చేశాడు. అయినా నువ్వేంట్రా నన్ను అలా వదిలేసి వచ్చావు? వాడేదైనా చేసుంటే. వాడెంత ఆఫర్ చేశాడు? సుమారు 100 కోట్లు. 100 కోట్లంటే ఈ రూమ్ నిండిపోదు. ఓకే అంటే చెప్పు. హాల్ నీది, బెడ్రూమ్ నాది. ఏమంటావు? సత్యం, సార్ వాడు 100 కోట్లు ఆఫర్ చేశాడంటే సంథింగ్ రాంగ్. ఈ సూట్ ఏదో ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ సూట్ కోసం 100 కోట్ల. 100 crores. సూట్ సేఫే కదా? సూట్ సేఫే కదా? సూట్ ఇస్ సేఫ్. వదిలేసి వెళ్ళిపోయాడు, కనీసం చెప్పలేదు. హే ఏంటి సౌండింగ్ సాడ్? ఐ యు మిస్సింగ్ హిమ్? నచ్చాడా? అలాంటి క్వశ్చన్స్ అడక్కు. నచ్చలేదని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. బృహన్నలా అంటే మారువేషంలో ఉన్న అర్జునుడు. వాడు చెప్పేది చేసేది ఏది నిజం కాదు, కానీ వాడు చేసేదంతా వాడేం చేసినా లోక కళ్యాణం కోసమే అంటావా? పెట్టే ఫోన్. బృహన్నల. తెలీదు, ఆడి తెలుసు. ఫోన్ ఎత్తు. 415 సూట్ సూట్ సూట్. షట్. 555. ఈ టైంలో జాను మిస్డ్ కాల్ ఏంటి? Excuse me, you have to switch off your phone, please. ఎల్లుండి సువేనా వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావు.
రాను. రానన్నావు కదా, అంటే వస్తావనే కదా, మరి రావాలి కదా, రావే. సత్యం వస్తాడనుకున్నారు కదా, వచ్చేది వసంత ఋతువులో వచ్చే మొదటి పొగమంచు. వీళ్ళంతా పెళ్లి కాబోయే జంటలు, ఒక్క మన చైత్ర తప్పించి. పెళ్లికి పొగమంచుకి సంబంధం ఏంటనా చెప్తాను. ఈ పొగమంచులో మనమంతా ఇంద్రుడు అంటామే, మరి వీళ్ళ భాషలో ఏమంటారో తెలీదు. తను 7 గుర్రాల మీద స్వారీ చేస్తూ వస్తాడట. ఈ పొగమంచులో తడుస్తూ నచ్చిన అమ్మాయి చేపట్టుకుంటే వాళ్ళ పెళ్ళైపోయినట్టే. వినటానికి విచిత్రంగా ఉంది కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వదులు. అదే కదా చేస్తున్నాను. అయితే వదలొద్దు. అదే కదా చేస్తున్నాను. I hate you. I really hate you. I hate you too. Hey, Miss Sunshine, కోపమా నీది సన్షైన్. Fire, నువ్వు సేమ్ టు సేమ్, ఏమిటో చెప్పు నా క్రైమ్. సన్బర్న్ సందడే పాకెట్లో నింపుదాం, సమ్మర్ ట్రిప్కే కోపాన్ని పంపుదాం. ఉన్నట్టుండి చైనా వాల్ కూల్చొద్దింక నాపై చాలు, కొట్టొద్దింక చీచి చీలు, కట్టి పెట్టే నీ కోపాలు. Hey, Miss Sunshine, కోపమా నీది సన్షైన్. Fire, నువ్వు సేమ్ టు సేమ్, ఏమిటో చెప్పు నా క్రైమ్. మాయలో నువ్వు ఐన్స్టైన్, తెలిసి పడతానులే, you are equal to me square. కష్టం మోయడం నన్నేనే ఈ క్షణం, ఇష్టం దాయడం నేను నాలో maximum. We just stay for some more time, every second జీవిద్దాము, నిజం చేస్తూ ఈ డే డ్రీమ్, గెలాక్సీలో తిరిగొద్దాము.
Sir, nothing found, sir. షోలే ఇంత పెద్ద రూమా నా లైఫ్లో చూడలేదు తెలుసా. హలో అమ్మా. ఒసే వారం రోజుల నుంచి ఫోన్ లేదు ఏం లేదు ఆ? ఎలా ఉన్నావో మాకెలా తెలుస్తుందే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మావయ్య నీకో పెళ్లి సంబంధం చూశాడే. అయినా మావయ్య ఎవరు చూడమన్నారు సంబంధం? ఆయనకి వేరే పని లేదా? నేను చేసుకోను. కొంపదీసి ఏ తెల్లవదవనన్నా తీసుకొచ్చి మన ఇంటి అల్లుడంటావా ఏంటి? అసలే నాకొక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదే తల్లి. తనకు కూడా ఇంగ్లీష్ రాదు. ఆరెప్పుడుగా నేను మొగుణ్ణి చూసేసుకున్నానని ఎంత తెలుగుగా చెప్పావే. హలో. ఒరే, నువ్వే తల్లి పిల్లను తీసుకొచ్చి నా కోడలను పరిచయం చేసే లోపు నేనే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆస్తి అంతా సత్రానికి రాసేశాను. ఇదిగో కాసేపట్లో ఊరేసుకుని ఆ కృష్ణుడి దగ్గరికే వెళ్ళిపోతాను. సత్రానికి రాయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? అర్థమైందిరా, నీ బాధంతా ఆస్తి గురించే గాని అమ్మ చచ్చిపోతుందని కాదు. అమ్మాయి మనూరేనే, మన తెలుగు అమ్మాయే. నేను నమ్మను. పక్కనే ఉంటే ఒకసారి మాట్లాడించు, అప్పుడు నమ్ముతా. ఒక్క నిమిషం, ఇప్పుడే మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం అమ్మా. యాక్చువల్లీ చిన్న హెల్ప్. అనుకోకుండా అమ్మకి చిన్న అబద్ధం చెప్పాను. ఏదో చేయవా? సేమ్ హియర్. ఇంత ఆనందంగా మాత్రం నేనెప్పుడూ లేనమ్మా. నిజంగా మా అబ్బాయి నీకు నచ్చినట్టే కదా? బాగా గడ్డంలో సినిమా హీరోలా ఉన్నాడు. నిన్నెప్పుడెప్పుడు చూద్దామా ఆనందమ్మా. తొందరగా వచ్చేయండి. నేను మీ అమ్మకి అస్సలు నచ్చలేదు. నేను మాత్రం మీ అమ్మగారికి అస్సలు నచ్చలేదు. నువ్వు అడిగిన అడ్రస్ టోవన్ ప్లాజా ఇదే. లోపల పీటర్ ఉంటాడు. ఇది ఇచ్చే, ఆడొకడు ఇస్తాడు, అది తెచ్చి. పీటర్, How can I help you? EQ01583306 34 38. నాకు జైలు గ్యారంటీ. Sorry, it's okay. ఏంట్రా కొత్తగా ఈ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు? దెబ్బ తగిలింది. Adi, I'm coming. కిడ్డు అయితే ఆట సరిగ్గా ఆడాలి కదా. బ్యాడ్ టేస్ట్. ఆది, రే ఆది.
చెప్పరా. ఎక్కడ్రా, ఏమైపోయావు? స్పా విత్ బ్యూటిఫుల్ గర్ల్స్, జక్కూసీలో. ఓకే 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 సరే, ఓ 2 days బయటకు వెళ్తున్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. Go to your country. What are you doing here? Now you should leave. Push him, man. Push him. Leave already. Go. Now beat it. Go here right now. What are you looking at? Get out of here. Okay, okay. వేమన గారు అప్పుడే చెప్పారు, ఏం చెప్పారు? ఈ భూమి నాది అని వాణిని చూచి భూమి పక్కన నవ్వు అని. తాత్పర్యం ఏంటో? దేశం వదిలేసి వెళ్ళిపోమంటారేంటి? అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎంత అసహ్యంగా మాట్లాడారో తెలుసా? ఇలాంటి వాళ్ళని చావు కొట్టాలి. కొడతావా? చూస్తూ చూస్తూ మనుషుల్ని ఎలా కొడతాం? తప్పు కదా. పోనీ చూడకుండా కొట్టు. అదేలా? I'm coming. మధ్యలో నువ్వెందుకు వచ్చావు? టైంకి నేను వచ్చా కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వేమైపోయేవాడివి. నీకు చాలా ధైర్యం జాను. బాపట్ల బ్రాహ్మణ్స్ ఇక్కడ. I badly need a shower. So baby pull me closer in the back. You have got a voicemail. హలో సత్యం, alias షోమ్యాన్. వెకేషన్ ఎలా ఉంది? నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు చాలా జాగ్రత్తగా దాచుకున్న సూట్ ఇప్పుడు నీ దగ్గర లేదు. ఇక నీతో నాకు పని లేదు బాలక. గుడ్ లక్. హే షోలే, లోపలికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? సూట్ ఇక్కడే ఉంది, మరి అబద్ధం ఎందుకు చెప్పాడు? సంథింగ్స్ రాంగ్.
షోలే ఆ సూట్ ఏంటి? వాళ్ళు చేస్తున్నారు. పద పద, కమాన్ లెట్స్ గో. ఎవరు వస్తున్నారు? పరిగెడితే మాట్లాడుకుందాం పద. తప్పించుకున్నాడు. అది చెప్పరా. సత్యం ఎక్కడున్నారా? లింకన్ స్టాచ్యూ. Can I have a lighter, please? Yeah. Thank you. Catch it! Hello? Officer, I need your help. We are searching for the guy in the blue shirt with the backpack, Indian. Okay. Blue shirt, backpack, Indian. Got it. I think I have found him. He's not that guy. Nice design, man. Hey, mister, what are you doing? సార్, ఎవరో ఏంటో తెలియకుండా లాక్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఫొటోస్ మీకు మెయిల్ చేస్తాను, చెక్ చేయండి సార్. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? నేను యాక్చువల్లీ నీ వెంట పడ్డారే వాళ్ళంతా ఎవరు? నిజానికి వాళ్ళు ఎవరంటే చెప్తాను, కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? వాళ్ళ ఐమ్ సారీ షోలే, ఇదంతా నా వల్లే కదా. లెట్ మీ సాల్వ్ ఇట్. ఆడువారి చేతలకు అర్థాలు
అయినా మీ గొడవ నాతోటి, మిమ్మల్ని కొట్టింది నేను. తనకేం సంబంధం లేదు. అయిందేదో అయిపోయింది. ముందు మీరే కదా మిస్బిహేవ్ చేసింది. సారీ చెప్పండి. సారీ. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా వాళ్ళు నీ జోలికి రారు. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా. ఈ చిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబం బాటుకుందిరా నారీ. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబం బాటుకుందిరా నారీ. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు. నడుమును చూస్తే పోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా బయలెళ్ళిపోతా, వంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. రంపటల్లే వంపులున్న పోరి, రంపు లెక్క సంపుతుంది రో నారీ. రంపు ఒక చేసుకుంటూ గోరి, స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారీ. ఎవరంటే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా. నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల, నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కల. నువ్వు లిప్పునట్ల గడుకుతుంటే వయ్యారి పిల్ల, నిప్పు ఎట్ల బుట్టే తెలిసినాది నాకియ్యాలా. నీతో గడ్డ వస్తా నేను వయ్యారి పిల్ల, నన్ను పండబెట్టి దొక్కిపోవే చౌరస్తాలా. సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని సమట సుక్క సెంటు నాకు వారి. నన్నుగానే ఒప్పుకుంటే గోరి, నా స్కిన్ ఒల్చి గుట్టిస్తా సారీ. ఉమ్మోలే ఉన్నదిరా పోరి, బంబం బాటుకుందిరా నారీ. Just check me out, are oh how yeah. Just take a look and just start it, yeah. నీ కొంటె సూపు తాగితేనే వయ్యారి పిల్ల, మునిగి తేలినట్టు ఉంటదే కాశీ గంగల. నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్ల, చచ్చిపోయి నేను పుడతనే మళ్ళా మళ్ళా. గ్రీను సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్ల, గ్రీను కార్డు తెచ్చుకుంటానే తెల్లారి కల్లా. ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్ల, ఫ్రెంచ్ వైను లెక్క దాసుకుంటా నా గుండెల్లా. వైట్ హౌస్ వన్నెలున్న పోరి, లైట్ హౌస్ లెక్క సూపర్ ఆడే దారి. రైట్ హ్యాండ్ పట్టుకుంటే గోరి, నీకు డిస్నీలాండ్ రాసిస్తా ప్యారీ. ఉమ్మోలే ఉన్నదిరా పోరి, బంబం బాటుకుందిరా నారీ. సత్యం, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. నీదర్ ఏ క్రిమినల్ నార్ ఏ సెలబ్రిటీ. ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలియాలంటే వాడు మనకి ప్రాణాలతో కావాలి. We need him alive.
రోప్ ట్రిక్ మెజిషియన్ పద్మనాభం. లిఖితమపి లలాటే ప్రోజ్జుతుం కసమర్థః. అంటే నుదిటి రాతని మార్చడం ఎవడి తరం కాదని. అర్థం అడగలేదు, అర్థమయ్యేలా చెప్పమన్నాను. హైదరాబాద్ నుంచి సూట్ నేరుగా మన మ్యాన్షన్కి వస్తే మీ అవతారం అప్పుడే చాలించాల్సి వచ్చేది. మొదటిసారి మన మ్యాన్షన్కి రావాల్సిన సూట్ వెగాస్ అడ్రస్కి పంపి మీ ఆయుష్ని మీరే పెంచుకున్నారు. కానీ అదే టైంలో కొన్ని సంవత్సరాలుగా మన మ్యాన్షన్లో ఉన్న పెయింటింగ్ మొదటిసారి అదే అడ్రస్కి పంపించి మీ ఆయుష్ని మీరే తగ్గించుకున్నారు. బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటి వరకు సృష్టించలేదు. మీ బలహీనత మీకు తెలుసు. ఆ సూట్ని ఇగ్నోర్ చేస్తే యు హ్యావ్ ఎ ఛాన్స్ టు సర్వైవ్. ఏదో బలవంతుడు బలహీనుడు అంటూ వరల్డ్ క్లాస్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది. చెప్పండి, కమాన్ చెప్పండి. Sir, you have a visitor. Hi. Hi, gentlemen. Hi. Sit. And you're Mr. సత్యం, సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఇండియా. I know. చూస్తేనే తెలుస్తుంది. ఐ లవ్ ఇండియా. కానీ వదిలేసి చాలా కాలం అయింది. ఫర్గెట్ ఇట్. టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? We are searching for a criminal. We need help. ఈ పెయింటింగ్కి మీకు సంబంధం ఏంటి? వావ్, బ్యూటిఫుల్. ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడా అని తెలియట్లేదు. యు నో ఐఎమ్ ఎ మ్యాజిషియన్. ఐ పర్ఫార్మ్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్. ఎవరో ఫ్యాన్స్ నాకు ఇచ్చుంటారు, కానీ ఎవరని తెలియట్లేదు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. గుర్తొస్తే ఫోన్ చేస్తాను. ఆఫీసర్, I wish you find your amigo. I mean, you're a criminal. విష్? బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటిదాకా సృష్టించలేదు. In your pocket, man. Give me all your money. Oh no, man. Just cool. You give money, yours. My money? Call from No way. 415-555-6996. Come on, man. Call from 415-555. Oh, you scared? Go away from me. Call from 415-555. వీడు చచ్చేలా ఉన్నాడు. ఏం చేయమంటారు? వాడితో ఇంకా మనకేం పనుంది? లెట్ మీ థింక్. 415-426-6996. వాడిక్కడ చేయగలిగే పని ఇంకేం లేదే. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. యాక్చువల్లీ వాడిని చంపి. ఎవర్రా ఫోన్? రాంగ్ నెంబర్ రా. 100 కోట్లండి. ఈ రూమ్ నిండిపోదు. సూట్ సేఫే కదా? అది చెప్పరా. సత్యం, ఎక్కడున్నావురా? లింకన్ స్టాచ్యూ. రాంగ్ నంబర్. అదేనా?
రేపు సూట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎవరికి? తెలీదు. తెలీదా? ఎవరికో తెలియకుండా ఎలా చేస్తాం? ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఏంటి, ఎలా ఉంటాడో కూడా తెలీదా? మరి సూట్ ఎలా ఇస్తావు? దానికో కోడ్ వర్డ్ ఉంది. లొకేషన్ ఎక్కడ? మెట్రో స్టేషన్. టైం 12:30. ట్రైన్ నంబర్ 2674. కోడ్ వర్డ్ ఉమ్రావ్ జాన్. హలో, ఉమ్రాజానా? ఉమ్రాజాన్ అని ఎవరు లేరండి ఇక్కడ. రాంగ్ నంబర్. చెప్తున్నాను కదండి, ఉమ్రాజాన్ అని ఎవరు లేరు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సత్యం, సెంట్రల్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ గురునాథం. ప్లీజ్. నేను మీ కమిషనర్. 30 years గా ఫ్రెండ్స్. సార్ నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ హలో సార్. నువ్వెక్కడున్నావో నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఆ సూట్ పిచ్చ నా కొడుకు ఎవడు, ఆడెక్కడుంటాడు, నీకు చెప్పాలనిపిస్తే కాల్ చేయి. లేదంటే సార్ ప్లీజ్ సార్, చచ్చిపోతాను సార్. చచ్చిపో. ప్లీజ్ సార్. హలో విశ్వనాథం గారు, ఐఎమ్ ట్రాప్డ్. నేను ఒక కాఫీన్లో ఉన్నాను. ఎక్కడున్నానో నాకే తెలీదు. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఎవరినైనా చచ్చిన తర్వాత కాఫీన్లో పెడతారు. యువర్ లక్కీ కాఫీన్లోనే చేస్తున్నారు. రేపు ఫ్లవర్స్ తీసుకొని వస్తాను. యువర్ ఫేవరెట్ రోజెస్. హలో 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 సార్, వాడు ఎవడో నిజంగా నాకు తెలీదు, కానీ వాడిని గుర్తుపట్టే ఏకైక వ్యక్తి ఒకడున్నాడు. వాడి పేరు విశ్వనాథం. విశ్వనాథం గారు, చెప్పిస్తా సార్. 2 minutes ప్లీజ్. చెప్పండి విశ్వనాథం గారు, మీరు చెప్పకపోతే మీతో పాటు నన్ను చంపేస్తారు. నాకు బ్రతకాలనుంది. సార్, ఆయన కొంచెం టైం ఇవ్వండి. ఆయన భయం నాకు అర్థమవుతుంది. చెప్పకపోతే మీరు చంపేస్తారు. చెప్పితే వాడు ఈయన కుటుంబాన్ని పూర్తి చేస్తాడు. వాడిని నమ్మడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈజ్ ఏ బ్యాడ్ మ్యాన్. అంతే కదా విశ్వనాథం గారు? మీ భయం నిజమే. చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను,
మీది మంచి ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఎప్పుడు బాగుండాలి కదా, బ్రతికుండాలి కదా. సారీ సార్, చెప్పేస్తాడు. చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు. డిసైడ్. డిసైడ్. ఓ మై గాడ్ సార్, ఇంత జరిగిన తర్వాత వాడు నన్ను బ్రతకని కూడా మీరన్నా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, ఆ సూట్ నా చేతికి వచ్చే వరకు వాడి ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు నువ్వు ఆడింది చిన్న గేమ్. రియాలిటీ షో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ గేమ్ లో నీ అనేవాళ్ళెవరు నీతో మిగలరు, చచ్చిపోతారు. గెట్ రెడీ బాలక. బాలక. జాను, జాను, జాను. బ్లడ్ అనుకుని భయపడ్డావు కదా, సాస్ క్లీన్ చేద్దామనుకున్నా, బట్ నీ రియాక్షన్ చూద్దామని అలానే వదిలేసా. నా గురించి ఇంతలా కంగారు పడుతున్నావు చూడు, నాకు బాగా నచ్చింది. అందుకే ఇప్పటికిప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ. ఐ మీన్ ఐ హేట్ యూ. ఏంటిది? రక్తం. అమ్మయ్య, నిజంగా రక్తం అనుకున్నా. ఇది కూడా శ్వాసేనా? నువ్వు కూడా రావచ్చు కదా, ఒక్కదాన్ని అంత దూరం. బోర్. నువ్వు బయలుదేరు, నేను జాయిన్ అవుతాను. సత్యం ఇస్ స్కార్డ్ మీ. సూట్ ఎక్కడ? మీరా? సత్యం, ఐ కాంట్ బై యువర్ సైలెన్స్. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలుసా? మన ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్వి. ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్? ఆ ఫింగర్ ప్రింట్స్ వీడి దగ్గరికి ఎలా వచ్చాయి? సుబ్రత రాయ్ ఇస్ స్మర్జ్ ఆర్టిస్ట్. అంటే చేత్తో పెయింటింగ్ వేస్తాడు. అలా వేసిన పెయింటింగ్ ని ద గ్రేట్ రోప్ ట్రిక్ మ్యూజిషియన్ పద్మనాభంకి గిఫ్ట్ చేశాడు. పద్మనాభం దగ్గర నుంచి ఆ పెయింటింగ్ ని మనం వెతుకుతున్న విలన్ దొంగిలించాడు. అలా దొంగిలించిన పెయింటింగ్ ని వేగస్ లో స్టీవ్ అనే వాడి దగ్గరికి పంపాడు. వాడు చెదిరిపోయిన వేలిముద్రల్ని ప్రాపర్ గా అరేంజ్ చేయడంలో ఎక్స్పర్ట్. అక్కడే పెయింటింగ్ నుంచి సూట్ మీదకి ఫింగర్ ప్రింట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ తో వాడి పని ఏంటి? మొత్తం ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ కూడా లాంచ్ చేయొచ్చు. మొత్తం దేశాన్ని బూడిద చేయొచ్చు. ఐ మీన్ హ్యాష్. అర్జెంట్ గా సూట్ ఇండియాకి పంపాలి. సూట్ ఎక్కడ సత్యం? ఫెరీ మాల్, లాకర్ నంబర్ 2706. గో గెట్ ఇట్ సత్యం. ఓకే సార్. మాస్టర్ ఆఫ్ డిస్గైజ్. సార్. సత్యం, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, శాన్ ఫ్రాన్సిస్కో. సత్యం, గంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ నువ్వు? మొత్తం ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయొచ్చు. సూట్ ఎక్కడ సత్యం? కమిషనర్ ఎయిర్పోర్ట్ లో ఉంటే మరి రూమ్ లో? రియాలిటీ షో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
got the suit, sir. Do you have a lighter? యా చెప్పు అఫ్జల్. పద్మనాభం, నీకిచ్చిన గడువు పూర్తయింది. సూట్ ఎక్కడ? కమ్ టు ట్రంప్ టవర్. Come in, Mr. Afzal Khan. Welcome, Afzal. సార్ మీరా? సత్యం ఎక్కడ? జాబ్ ఇస్ డన్. మాస్టర్ ఆఫ్ డిస్కైస్ ఎవరో తెలిసిపోయింది సార్. పద్మనాభం, ద వరల్డ్ ఫేమస్ రోప్ ట్రిక్ మెజిషియన్ పద్మనాభం. ఈస్ మై డిస్కైస్. వాడు నాలో పారిపోయాడు. నవ్వుతున్నారేంటి సార్? పదండి సార్, పదండి. రై, అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు? హౌ కుడ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్? హలో,
వావ్, టఫ్. ఇంకెప్పుడు ఈ గొంతుని విన్ననుకున్నాను. బట్ స్టిల్ కోర్ట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏమీ చేయలేవు. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు నీ దగ్గర ఉన్న సూట్ గత 10 రోజులుగా నువ్వు వెతుకుతుంది కాదురా. ఆ సూటే నీ కోసం గత 20 సంవత్సరాలుగా వెతుకుతోంది. సూట్ చెక్ చేసుకో. కిందకెళ్ళి ఆడుకుందాం పదా. నాకు నీ డ్రెస్ కావాలి. బాగా కనిపించట్లేదండి. నేను చచ్చిపోతే నీ కొడుకు ఎలా వస్తాడు? నువ్వు చచ్చిపోతే కదా వస్తాడు. నాన్న ఫ్లాష్ బ్యాక్. ఇన్నాళ్ళు నీ గతమే నిన్ను వెంటాడింది. ఇప్పుడు నీ భవిష్యత్తు నిన్ను వణికిస్తోంది. నువ్వు తప్పించుకోవడానికి నీకున్న ఏకైక ప్రదేశం శ్మశానం ఒక్కటే. ఓకే లిజన్, దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియో టైప్, ఈ సెంటిమెంట్ అనేది మనిషిని చాలా వీక్ చేసేస్తుంది. యునో వై ఐఎమ్ సేయింగ్ దిస్? నా పక్కన ఉన్న కమిషనర్, ట్రైన్ ఎక్కిన నీ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఇంకా 30 minutes లో సూట్ నా దగ్గరికి రాకపోతే. బెదిరిస్తున్నావా? కావాలంటే వాళ్ళని నేనే చంపి దొబ్బుతా. నాకు వరుసలు లేవు. నాకెవ్వడితో పని లేదు. నా కొడక సింగిల్ అజెండా నిన్ను చంపడమే. నిన్ను రీచ్ అవ్వడానికి ఇప్పటి వరకు 28 మందిని చంపా. హలో పద్మనాభం. 29. నా అకౌంట్ నీతో కలిపి 115. గుర్తు పెట్టుకో, ఆ కమిషనర్ నాకు ప్రాణాలతో కావాలి. మా నాన్నను చంపింది వాడే. దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియో టైప్, నిన్ను వాడిని కలిసి చంపేయాలి. జస్ట్ టెల్ మీ, ఎక్కడికి రావాలి? Get that suit! We are searching for a criminal. I wish you find your amigo. I mean, your criminal. అలసిపోయినట్టున్నా? ఐ మీన్ 20 సంవత్సరాలుగా నా కోసం తపస్సు చేసి చేసి ఐఎమ్ ఇంప్రెస్డ్ బాలక. నీకు మోక్షం ప్రసాదించడానికి నేనే ప్రత్యక్షమయ్యాను. ఆర్ యు రెడీ? Are you ready? Hey, సూట్ జాగ్రత్త. చెప్పాను కదా, నాకు సూట్ అంటే మోజని. నాకు నువ్వంటే మోజు. చంపేస్తా. అబ్బా,
ఐఎమ్ హియర్. 20 సంవత్సరాల క్రితం ఇదే సిచ్యుయేషన్. మీ నాన్న నన్ను వదిలేయి అని బ్రతిమాలాడు నా కాళ్ళు పెట్టుకొని. కానీ నువ్వు నన్ను చంపుతానంటున్నావేంట్రా? ఒకే ఫ్యామిలీ బ్లడ్ లో ఇంత తేడానా? నువ్వు నిజంగానే మీ నాన్నకి పుట్టావా లేక ఏమన్నా? ఆ డౌట్ క్లియర్ చేయగలిగేది మా నాన్నొక్కడే. కాసేపు ఓపిక పట్టు, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్. Not bad, Balaka. I'm impressed. రోజు మీ నాన్నని కావాలని చంపాలనుకుంటే చంపే. ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని చంపడం ఏంటి కామెడీ కాకపోతాను. పొరపాటున ఆడి వెహికల్లో ప్లేస్ లేదని ఆడు మిమ్మల్ని అక్కడే చంపేస్తే ఇక్కడ చచ్చింది వాడు కాదు ఎవడు గుర్తుపడతాడు? చచ్చింది ఆడే కదా. నువ్వు వాడిని అనవసరంగా చంపేశావు. వాడు మనకి ప్రాణాలతో కదా కావాలి. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఎలా తెలుస్తాయి? సార్, ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్ ఫింగర్ ప్రింట్స్ తో ఏమేం చేయొచ్చు సార్? చాలా చేయొచ్చు. న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు, ఇంకా ఎన్నో ఎన్నో చేయొచ్చు. అన్ని. అవును, ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్ అని నీకెలా తెలుసు? హౌ 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 యు నో? ఆడే చెప్పాడు. పదండి. జాను ఫోన్ ఇప్పుడు నన్ను ఏకేస్తుంది. జాను, అన్ని డ్రీమ్స్ నీతోనే ఫుల్ఫిల్ అయ్యాయి, ఒక్కటి తప్పించి. ఏంటో అది? చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. చెప్పను. ఏ చైత్ర, ఏం రాసావో చెప్పవే. చెప్పను. చెప్పవే. చెప్పను. I want to marry a super cop. తదాస్తు. ఇందిరా, మనం వెగాస్కి వెకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటారని మీరు అన్నారు. అప్పుడెప్పుడో పొగమంచులో చేతులు పెట్టుకుంటే పెళ్ళి అన్నారు. మీ చాదస్తం. ఇండియా రాగానే వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు, మరి 3వ సారి? పిచ్చినారదా, వాళ్ళ మొదటి పెళ్లి తాగిన మత్తులో వెగాస్లోనే అయిపోయింది. ఇదండి, ఇలా ఇంద్రుడు ఈగో సాటిస్ఫై అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్.